సండే సుందరకాండ రచన శ్రీ సుందరదాసు ఎంఎస్ రామారావు గారు. ట్రాక్పై గానం గాన కళారత్న శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి. వ్యాఖ్యానం విశ్లేషణ సహజ కవి డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు తెనాలి. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికెద సీతారామ కథ. చూడామణిని రాముడు గైకొని తన హృదయానికి చేర్చి హత్తుకొని, మాటలు రాని ఆనందముతో అశ్రులు నిండిన నయనాలతో హనుమా సీతను ఎట్లుగాంచితివి, ఎట్లున్నది సీత ఏమి తెలిపినది అని పలికిన శ్రీరామచంద్రునకు మారుతి తెలిపి తన లంకాయానము. శతయోజనముల వారిది దాటి లంకాపురమున సీతను గాంచితి, రాలు కరుగగా సీత పలుకగా, నా గుండెల క్రోధాగ్ని రగులగా, అసురుల గూల్చితి లంక దహించితి, రావణునితో సంవాదము సల్పితి, అనుమారుతి తన లంకాయానమును రామచంద్రునకు విన్నవించెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికెద సీతారామ కథ. సీతమ్మ తల్లి ఇచ్చిన శిరోమణిని శ్రీరామునికిచ్చి చెంతన నిలిచాడు మారుతి. శిరోమణిని అందుకున్న రాముడు దానిని అత్యంత ప్రేమతో హృదయానికి హత్తుకున్నాడు. మాటలు రానంత ఆనంద పరవశుడయ్యాడు. ఆనంద బాష్పాలు కన్నుల నిండా నిండినవి. హనుమ, సీతను ఏ విధముగా చూచితివి, ఆమె ఎట్లున్నది, ఏమి తెలిపినది అని భావోద్వేగంతో మారుతిని ప్రశ్నించాడు రాముడు. మారుతి లంకాయానమును గురించి సవివరంగా పోసగుచ్చినట్లు చెప్పాడు. రామచంద్ర, 100 యోజనాల సముద్రాన్ని అలవోకగా దాటి లంకాపురం చేరి సీతమ్మను చూశాను. రాళ్ళు కరిగిపోయేటంత హృదయ విదారకంగా సీతమ్మ నాతో మాట్లాడింది. కోపంతో నా గుండెలు రగిలినవి అని మారుతి చెప్పాడు. ఇంకా చెప్పటం కొనసాగిస్తూ, రామ, రాక్షసులందరినీ మట్టు పెట్టాను, లంకా నగరాన్ని కసితీరా తగులబెట్టాను అని లంకాయాన విశేషాలను రామచంద్రునికి వివరించాడు మారుతి. ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి.